ఐదవ తరగతి తెలుగు మొదటి పాఠం ఏ దేశమేగిన సాధన పత్రాలన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. మొదటి సాధన పత్రం, ఇందులో చదవడం, వ్యక్తపరచడం. పేరాని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. జాతీయ జెండా దేశ సార్వభౌమాధికారానికి చిహ్నం. మన జాతీయ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉంటాయి. జెండా మధ్యలో గల అశోక చక్రం 24 గీతలతో న్యాయం, ధర్మం, నిరంతర పురోగతికి ప్రతీకగా ఉంటుంది. ప్రశ్నలు చూద్దాం, వాటికి జవాబులు రాయాలి. భారతీయ జెండాలో అశోక చక్రం దేనిని సూచిస్తుంది? న్యాయం, ధర్మం, నిరంతర పురోగతి. దేశ సార్వభౌమాధికారానికి గుర్తు అని దేనిని భావిస్తారు? జవాబు జాతీయ జెండా. జాతీయ జెండా గురించి చదివారు కదా, మీ బడిలో జాతీయ జెండా ఎప్పుడు ఎగరవేస్తారు? స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం నాడు ఎగరేస్తారు. మన జాతీయ జెండా ఏ రంగులను కలిగి ఉంటుంది? ఈ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కింది గేయ చరణాలను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది ఏ దేశమేగిన గేయం అన్నమాట. ఇందులో నుంచి ప్రశ్నలు ఇచ్చారు. పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఈ చరణంలో తల్లి అంటే ఎవరు? జవాబు భారతదేశం. మన దేశం భారతదేశం కదా, మీకు తెలిసిన ఇతర దేశాల పేర్లు రాయండి. జవాబు జర్మనీ, అమెరికా, జపాన్, రష్యా. ఇంకా మీకు తెలిసిన పేర్లు కూడా రాసుకోవచ్చు. పౌరులు అని ఎవరిని అంటారు? భారతదేశంలో పుట్టి దేశ హక్కులు పొందిన వారిని పౌరులు అంటారు. చదవడం, వ్యక్తపరచడం. ఈ కింది గేయ చరణాలను సరైన క్రమంలో రాయండి. ఇది మన పాఠంలోని గేయాన్ని ఆర్డర్లో పెట్టాలి. కింది గేయ చరణాల్లోని ఖాళీలను పూరించండి. ఇక్కడ ఉన్నటువంటి జెండాలు, దేశంబు, వెలుతురు, ప్రాణాలతో వీటిని ఈ ఖాళీల్లో పూరించాలి. దీపించే నిపుణ్య దేశంబు పుత్ర. సూర్యుని వెలుతురు సోకునందాక. నరుడు ప్రాణాలతో నడుచునందాక. వాడల జెండాలు ఆడునందాక. కింది పేరాన్ని చదవండి, పట్టికను పూరించండి. మనం దేశాన్ని ప్రేమించాలి, దేశాభివృద్ధి కోసం పనిచేయాలి, పాఠశాలలో పరిశుభ్రత పాటించడం, నియమాలు పాటించడం, జాతీయ జెండా, జాతీయ గీతానికి గౌరవం ఇవ్వడం లాంటివి దేశభక్తి లక్షణాలు. దేశం యొక్క మంచి కోసం మనం చేసే చిన్న పని కూడా దేశభక్తికి ఉదాహరణే. ప్రతి ఒక్కరూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్న భావన కలిగి ఉండాలి. నియమాలు పాటించడం కూడా దేశభక్తి అని చదివారు కదా, దేశభక్తి లక్షణాలు పాఠశాలలో పాటించవలసిన నియమాలు రాయండి. ఇటువైపు దేశభక్తి లక్షణాలు రాశాను. దేశాన్ని ప్రేమించడం, జాతీయ జెండాను గౌరవించడం, దేశ చట్టాలను పాటించడం, దేశ ప్రతిష్టను కాపాడటం. రైట్ సైడ్ రాసినవి పాఠశాలలో పాటించాల్సిన నియమాలు. సమయానికి పాఠశాలకు రావాలి, ఉపాధ్యాయులను గౌరవించాలి, పరిశుభ్రతను పాటించాలి, పాఠశాల ఆస్తులను కాపాడాలి. మీ బడిలో శుభ్రత కోసం పరిశుభ్రత కార్యక్రమం జరుగుతోంది. దీనిలో పాల్గొనడం ద్వారా మీరు ఏ విలువలను కలిగి ఉన్నారు? జవాబు ఆ దేశభక్తి. సాధన పత్రం 3, పదజాలం. పేరాన్ని చదవండి, అభ్యాసాలు చేయండి. మనము ఎక్కడ ఉన్నా నియమాలు పాటించడం చాలా ముఖ్యం. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన మాటలు వినాలి, బడిలో జరిగే అన్ని కార్యక్రమాలలో పాల్గొనాలి, రోడ్డుపై ఎడమ చేతి వైపు నడవాలి, ఇంటిలో అమ్మా నాన్న చెప్పిన మాటలు వినాలి. నియమాలు పాటించడం మంచి పౌరుని లక్షణం. 1, పేరాలోని సరళాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. అక్కడున్న సరళాక్షరాలు రాశాను. పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి. వాటితో పదాలు రాశాను. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. మా అమ్మ టమాటా పచ్చడి చేసింది. టమాటాతో ఒక వాక్యం రాయడం జరిగింది. పేరాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి. ఇక్కడ గుణింత అక్షరాలు రాశాను. వాటితో మొదలయ్యే పదాలు కూడా రాశాను. ముసురు, మామ, పాప, లోతు, టికెట్, చాలా. పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాయమన్నారు. ముసురు పట్టినప్పుడు పకోడీ తింటే బాగుంటుంది. 3, పై పేరాలను ద్విత్తాక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి. ద్విత్తాక్షరం అంటే తెలుసు కదా, ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తు వచ్చేది దాన్ని ద్విత్తాక్షరం అంటారు. ఆ పేరాలో ఉన్నటువంటి కొన్ని ద్విత్తాక్షరాలు రాయడం జరిగింది.
వాటితో వచ్చే పదాలు రాయడం జరిగింది. ఏం రాశానంటే కప్పి, అక్క, లడ్డు, అమ్మ. పై పదాలు ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి. ఆ పదాలతో ఒక సొంత వాక్యం రాయాలి. అమ్మతో రాయడం జరిగింది ఇక్కడ. అమ్మ నాకు ఇష్టమైన కూర వండింది. పై పేరాలను సంయుక్తాక్షర పదాలను రాయండి. వాటితో వాక్యాలను రాయండి. ఇక్కడ పై పేరాలు ఉన్న 2 సంయుక్తాక్షర పదాలు రాశాను. ముఖ్యం, కార్యక్రమం అని రాయడం జరిగింది. ముఖ్యంతో వాక్యం రాయడం జరిగింది. చదువుకోవడం చాలా ముఖ్యమైన విషయం. కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమంలో నాట్యం చేశారు. సాధన పత్రం 4 పదజాలం. కీలక పదం ఆధారంగా పదాలు రాయండి. మధ్యలో బడి, చుట్టూ కొన్ని పదాలు ఇచ్చారు. ఖాళీలో మనం రాయాలి. అక్కడ రాసిన పదాలు తెలుగు, ఆట, పెన్సిల్, టీచర్, పాఠం, తరగతి గదులు, బెంచీలు. వాటితో రాసిన పదాలు కింద ఉన్నాయి. మా బడిలో 5 తరగతి గదులు ఉన్నాయి. మా బడిలో తెలుగు బాగా నేర్పిస్తారు. మా బడిలో మంచి ఆటలు ఆడిపిస్తారు. బడిలో నేను రాసుకోవడానికి పెన్సిల్ తీసుకెళ్ళాను. మా బడిలో 2 టీచర్లు ఉన్నారు. మా టీచర్ పాఠం చెబితే బాగా అర్థం అవుద్ది. మా బడిలో మాకు చక్కని బెంచీలు ఉన్నాయి. గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి. విశ్వం అనంతమైనది. అర్థం అంతులేనిది. కింది వాక్యాన్ని చదవండి. గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి. దాంతో సొంత వాక్యాన్ని రాయండి. కనకం ధరలు బాగా పెరిగాయి. కనకం అంటే బంగారం. మా నాన్న నాకు బంగారు చెవి రింగులు కొన్నాడు. పదజాలం. కింది పదాలకు వచనాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఏకవచనం, బహువచనం ఇచ్చారు. ఏకవచనంలో కొన్ని పదాలు ఇచ్చారు. బహువచనంలో కొన్ని పదాలు ఇచ్చారు. ఏకవచనం ఇచ్చిన చోట బహువచనం రాయాలి. బహువచనం ఇచ్చిన చోట ఏకవచనం రాయాలి. ఏకవచనంలో వడి ఉంది. బహువచనంలో వడులు రాశాను. బహువచనంలో గీతాలు అని ఉంది. ఏకవచనం గీతం. వాడ, వాడలు. పౌరుడు, పౌరులు. దేశం, దేశాలు. వీటితో కొన్ని వాక్యాలు రాయమన్నారు, సొంత వాక్యాలు. గీతం. నేను తరగతి గదిలో ఒక గీతం పాడాను. గీతాలు. మా నాన్న రేడియోలో వచ్చే గీతాలు వింటాడు. వాడ. నేను ఎప్పుడూ కూడా వాడ ఎక్కలేదు. వాడలు. వాడరేవులో చాలా వాడలు ఉంటాయి. దేశం. మా దేశం పేరు భారతదేశం. దేశాలు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. పాడరా నీ తెనుగు బాలగీతములు. తెనుగుకి అర్థం తెలుగు. మధుకు మహాయోగం కలిగింది. యోగం అంటే అదృష్టం. సరైన జవాబును గుర్తించండి. దేశభక్తి ఉన్న పిల్లలు పాఠశాలలో కూడా డాష్గా ప్రవర్తిస్తారు. ఆన్సర్ వచ్చేసి బాధ్యతగా ప్రవర్తిస్తారు. సాధన పత్రం 6 స్వీయ రచన. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రాయప్రోలు సుబ్బారావు మన పౌరులు ఎలాంటి వారని చెప్పారు. జవాబు: మన పౌరులు సౌభాగ్యవంతులు, దయగలవారు, ధర్మాన్ని పాటించేవారు అని చెప్పారు. 2 భారతీయ నౌకలపై ఏవి ఆడుతున్నాయని కవి అన్నారు. భారతీయ నౌకలపై జెండాలు ఆడుతున్నాయని కవి అన్నారు. 3 ఏ దేశం వెళ్ళినా మనం ఏమి చేయాలి. ఏ దేశం వెళ్ళినా మన తల్లి భూమి భారతదేశం గొప్పతనాన్ని కాపాడుతూ దేశ గౌరవాన్ని నిలబెట్టాలి. ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని కవి అన్నాడు కదా. ఇక్కడ పువ్వులంటే సంస్కారవంతులైన మహనీయులైన ప్రజలు. నీకు తెలిసిన మహనీయుల పేర్లు రాయండి. జవాబు: మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్. గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి. ఈ గేయంలో కవి రాయప్రోలు సుబ్బారావు దేశభక్తి, మానవత్వం, దయ వంటి గొప్ప విలువలను తెలియజేశారు. మనం ఏ దేశానికి వెళ్ళినా, ఏ పదవిలో ఉన్నా మన భారతదేశం యొక్క గౌరవాన్ని కాపాడాలి. దయ, ప్రేమ, మానవత్వం వంటి గుణాలు అలవర్చుకోవాలి. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. పౌరులు నిజాయితీ, క్రమశిక్షణ, దయ, దేశభక్తి, పరస్పర గౌరవం, బాధ్యత వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. సాధన పత్రం 7 భాషాంశాలు. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. వాక్యం పూర్తయిన తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏది గుర్తించి రాయండి. పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నం. జవాబు: పూర్ణ విరామ చిహ్నం.
శివయ్య విరామ చిహ్నాలను పాటిస్తూ కొన్ని వాక్యాలు రాశాడు. అతను తప్పుగా రాసిన వాక్యాలను గుర్తించి సరిచేయండి. మేము పెన్ను, పెన్సిల్, రబ్బరు కొన్నాము. ఇక్కడ పెన్నుకి పెన్సిల్కి కామా ఉండాలి, చివర ఫుల్ స్టాప్ ఉండాలి. అదే ఇక్కడ రాశాను. నేను రోజు బడికి వెళతాను, ఫుల్ స్టాప్ పెట్టాలి చివర. మా అమ్మ కూరగాయలు, ఆకుకూరలు కొన్నది. నాకు ఆటలు పాటలు కథలు అంటే ఇష్టం, ఫుల్ స్టాప్. నేను పద్యాల పోటీలో బహుమతి పొందాను, ఫుల్ స్టాప్. కింది పేరాన్ని చదవండి. అవసరమైన చోట పూర్ణ విరామ చిహ్నం, స్వల్ప విరామ చిహ్నాలను ఉంచండి. పేరాన్ని తిరిగి రాయండి. మా పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం. ఇక్కడ ఫుల్ స్టాప్. ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఎగురవేస్తారు, ఫుల్ స్టాప్. అందరం జాతీయ గీతం ఆలపిస్తాము, ఫుల్ స్టాప్. ఆ తర్వాత విద్యార్థులు దేశభక్తితో కూడిన ప్రసంగాలు, పాటలు, నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. ప్రసంగాలు పక్కన పాటలు ప్రక్కన నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తారు. చివర ఫుల్ స్టాప్. సాధన పత్రం 8 సృజనాత్మకత. గేయాన్ని పొడిగించండి. సృజనాత్మకతలో భాగంగా ఇక్కడ ఇచ్చినటువంటి గేయం మనం పొడిగించి పాడాలి. చాలా ఈజీ అన్నమాట. మామిడి పండు మాకిష్టం, మామిడి మొక్కను నాటేస్తాం. జామ పండు మాకిష్టం, జామ మొక్కను నాటేస్తాం. ఇలా మీకు ఇష్టం వచ్చినటువంటి కాయల్ని ఇక్కడ యాడ్ చేసి ఫస్ట్ ఉన్నట్లుగా పాడేయటమే. బొప్పాయి పండు మాకిష్టం, బొప్పాయి మొక్కను నాటేస్తాం. పనస పండు మాకిష్టం, పనస మొక్కను నాటేస్తాం. నారింజ పండు మాకిష్టం, నారింజ మొక్కను నాటేస్తాం. అలాగా. నేనేమి నేర్చుకున్నాను. దీనిలో వాక్యంలో గీత గీసిన పదానికి వచనం మార్చి వాక్యం రాయండి. నవరాత్రి ఉత్సవాలకు పందిళ్ళు వేస్తారు. పందిళ్ళు అన్నది బహువచనం, మనం ఏకవచనం రాయాలి. నవరాత్రి ఉత్సవాలకు పందిరి వేస్తారు. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి. కథ మీద సొంత వాక్యం. కథలంటే మాకు చాలా ఇష్టం. సరైన విరామ చిహ్నాలను పాటించని వాక్యాన్ని గుర్తించండి. ఈ అమ్మ గారెలు బూరెలు చేసింది. గారెల దగ్గర కామా ఉండాలి. సో ఇవ్వలేదు, తప్పైంది. కింది పేరాన్ని చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి. పారిశుద్ధ్య కార్మికులు మన పరిసరాలను శుభ్రంగా ఉంచే నిజమైన వీరులు. వారు వీధులు, కాలువలు, చెత్త కుండీలను శుభ్రం చేసి వ్యాధులు వ్యాపించకుండా చూస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతారు. మనం చెత్తను సరిగా చెత్త కుండీలో వేయడం, పరిసరాలను శుభ్రంగా ఉంచడం చేయాలి. పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత. పేరాలో నిజమైన వీరులు అని ఎవరిని అన్నారు? జవాబు: పారిశుద్ధ్య కార్మికులను అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నారు కదా. మీ బడిలో పరిశుభ్రత కోసం మీరు చేయగల పనులు ఏమిటి? ఎక్కడైనా పేపర్లు కనిపిస్తే ఏరి చెత్త కుండీలో వేయాలి. చెత్తను ఎక్కడ వేయాలి? ఆన్సర్: చెత్తబుట్టలో. క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మధ్యాహ్న భోజన సమయంలో మీరు పాటించే 2 పరిశుభ్రత నియమాలను రాయండి. అన్నం తినే ముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో కడగాలి. ప్లేటు, గ్లాసులను కూడా శుభ్రంగా కడగాలి. దేశభక్తికి సంబంధించిన 2 నినాదాలు రాయండి. జవాబు: 1 జై హింద్, 2 దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. పౌరులు ఎటువంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి? జవాబు: పౌరులు నిజాయితీ, క్రమశిక్షణ, దయ, దేశభక్తి, పరస్పర గౌరవం, బాధ్యత వంటి మంచి లక్షణాలు కలిగి ఉండాలి. లేదురా ఇటువంటి భూదేవి ఎందు అని కవి అన్నారు కదా. మన దేశ గొప్పతనం గురించి రాయండి. మన భారతదేశం గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన దేశం. ఎంతోమంది మహనీయులు జన్మించిన పవిత్ర భూమి. అన్ని మతాలు, భాషలు, సంస్కృతులను గౌరవించే దేశం. ఏ దేశం ఎగిన గేయ సారాంశాన్ని రాయండి. ఈ గేయంలో కవి దేశభక్తి, మానవత్వం, దయ వంటి గొప్ప విలువలను తెలియజేశారు. మనం ఏ దేశంలో ఉన్నా మన మాతృదేశాన్ని గౌరవించాలి. మంచి గుణాలు అలవర్చుకొని దేశకీర్తిని పెంచాలి. కింది ప్రశ్నకు జవాబులు రాయండి. మన దేశ ప్రతిష్టను పెంచిన క్రీడాకారులను ప్రశంసిస్తూ 4 వాక్యాలు రాయండి.
మన దేశ క్రీడాకారులు ప్రపంచ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు. వారు ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్షిప్లలో పతకాలు సాధించి భారతదేశానికి గౌరవం తెచ్చారు. వారి కృషి, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయి.